సెటిల్మెంట్లు, కమిట్మెంట్లు, దందాలు ఈ 6 ఈ నియోజకవర్గంలో పుష్కములుగా జరుగుతున్నాయి. గత 11 నెలలుగా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఎవరికి నోటీసులు ఇస్తారో తెలియదు, ఎవరి దగ్గర 2 లక్షలు తీసుకుంటారో తెలియదు, లేదా ఎవరిని ఇచ్చేస్తారో తెలియదు. అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ ఏమంటుందంటే, నేను డబ్బులు ఇచ్చి సాక్షాత్తు మాతో మాట్లాడిన మాటలవి. ఇదిగో మా వైస్ చైర్మన్ గారితో మాట్లాడారు, మా చైర్మన్ గారితో మా కౌన్సిలర్ పబ్లిక్ కూడా మాట్లాడుతాను. ఏమంటే, నేను డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చాను, నేను డబ్బులు తీసుకొని వెళ్తానని చెప్పి ఈ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్కి ఒక రేటు, చివరికి తుడిచిన వాడికి ఒక 1000 రూపాయలు నెలకి, లేదా బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉద్యోగస్తులు జీతాల దగ్గర నుంచి కూడా ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే కమిషన్ ఏంటంటే, నేను కొద్ది కాలమే ఉంటాను, నేను లంచం ఇచ్చి వచ్చాను కాబట్టి నాకు డబ్బులు ఇస్తే తప్ప నా పని అవ్వదని చెప్పి నేను పబ్లిక్గా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా వరహాలగడ్డ ఆక్రమణ ఒక 24 నోటీసులు ఇచ్చారు. ప్రతి నోటీసు దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి తీసుకోవడం జరిగిందని కూడా పత్రికలు ఘోషిస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ముఖ్యంగా అవినీతి మరకలు లేని ఎమ్మెల్యే గారు అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు ఈ పార్వతీపురం నియోజకవర్గాన్ని ఒక మంచి కార్యక్రమం చేయడానికి వస్తున్నామని చెప్పి వస్తే, ఇక్కడికి వచ్చేసరికి ఇలాగ ఆలోచన చేస్తే ఆయన వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అనేది విషయం. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారిపై కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది మొదటిసారి కాదు. 11 నెలల్లో ఒక ఎమ్మెల్యేపై 3 పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళ బీసీ ఉద్యోగి, ఒక మహిళ బీసీ పారిశ్రామికవేత్త, ఒక మహిళ విజయనగరం నుండి ఒక పోస్ట్ మ్యాన్ భార్య, వీళ్ళు 3 కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతానని ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ వీటిపైన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడరు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి లేదు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే మాత్రం సమాధానం చెప్తారు. ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రజలకి వాస్తవం ఏంటో తెలియ చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను సూటిగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, అసలు డీలర్ పోస్టులు అమ్మకాలు జరిగాయా లేదా? అంగన్వాడీ పోస్టులు అమ్మకాలు జరిగాయా లేదా? బెదిరింపుల పేరిట వసూలు జరుగుతున్నాయా లేదా? లేదా మున్సిపాలిటీ పేరిట రకరకాల డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్కి ఫిక్సేషన్ చేశారా లేదా? మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మరి వింతైన చోద్యం నేను చూశాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం ఒక హుందాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనో లేకపోతే ఏ ఆలోచనతోనో గోశాలు ఏర్పాటు చేస్తే ప్రతి గోశాలకి 23,000 రూపాయలు కప్పం కట్టాల్సిందేనట. ప్రతి గోశాలకి 23,000 రూపాయలు కప్పం కట్టాల్సిందేనట. ఇది వాస్తవమా కాదా, అవునా ఆలోచన చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉంది. ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత. మరి ముఖ్యంగా ఉపాధి హామీ కూలీల దగ్గర నుండి 200 రూపాయలు వారానికి తీసుకుంటున్నారట. డెలిబరేట్గా మేము ఎమ్మెల్యే గారికే ఇస్తున్నాం, మీరు ఏంటి చేస్తే చేసుకోండి అని ఫీల్డ్ అసిస్టెంట్లు పబ్లిక్గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అయ్యా, కూలీలు వాళ్ళ శ్రమలో నుంచి కూడా నీకు లంచం కావాలా? ఆలోచించి. అయితే ఇదన్నీ కాకుండా ఈ మధ్యకాలంలో మళ్ళీ మనం ఏంటంటే చాలా హుందాగా మాట్లాడుతూ